యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో తాతయ్య బాబు, కాశీనాయుడు మాట్లాడుతూ, తమకు మరొకసారి అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి గత కమిటీలో 30 మంది సభ్యులు నియమించిందని, ఇప్పుడు 42 మందికి ఈ కమిటీలో సభ్యత్వం కల్పించవద్దని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా మరొకసారి మమ్మల్ని నమ్మి అవకాశం కల్పించినందుకు, పార్టీ పటిష్టతకు, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఒకరికొకరం సహకరించుకుంటూ, సమన్వయపరుచుకుంటూ మా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని వారన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఇటీవల కాలంలోనే అనకాపల్లి పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అధ్యక్షులుగా తాతయ్య బాబు గారిని, జనరల్ సెక్రటరీగా నన్ను కూడా పార్టీ ఎంతో నమ్మకంతో నియమించడం జరిగింది. గతంలో కూడా నేను జగదీష్ గారి దగ్గర ఒకసారి, అలాగే తాతయ్య బాబు గారి దగ్గర రెండోసారి జనరల్ సెక్రటరీగా పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య బాబు గారు కూడా చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. వారి దగ్గర గతంలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఇద్దరు కూడా మంచి సమన్వయమైనటువంటి నాయకత్వం, ఇద్దరికి కూడా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకత్వం. వారి దగ్గర పనిచేస్తూ ఇద్దరిని కూడా సమన్వయపరుచుకుంటూ, ఎందుకంటే ఇది ఒక బాధ్యత. ఈ 7 నియోజకవర్గాల్లో చాలా సీనియర్లు ఉన్నటువంటి నాయకత్వ పార్లమెంట్ ఇది. ఇటు అయ్యన్ పాత్ర గారు కానీ, ఇటు బండారు సత్యానంద్ గారు కానీ, ఇటు రోమిస్ శాంతి గారు కానీ, అలాగే కేఎస్ఎన్ రాజు గారు కానీ, ఇటు మిత్రపక్షమైనటువంటి కొనతాల రామకృష్ణ గారు కానీ, పెద్దలు అనేకటువంటి చాలా పెద్దలు అనుభవించి ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. వారి తాలూకా సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళ అనుభవంతో మేము పాల్పంచుకొని ఈ కూటమి పార్టీలోని ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిని ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా రేపు రానటువంటి స్థానిక ఎన్నికల్లోని ఈ కూటమి ప్రభుత్వం విజయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరొకసారి మీ ద్వారా ఈరోజు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇలా పల్లా శ్రీనివాస గారికి కానీ, ఈ పార్లమెంట్ తరఫున మా మీద ఉన్నటువంటి నమ్మకంపై ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు మీ ద్వారా మరొకసారి తెలియపరుస్తున్నాం. ప్రకటించారు రాష్ట్రం అంతా కూడా. ఇంతకుముందు 32 మంది ఉండేది, 35 మంది చెప్పారు. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు నిర్ణయం మేరకు అధ్యక్ష కార్యదర్శులు కాకుండా 40 మందిని అనౌన్స్ చేయడం కూడా జరిగిందండి. అందులో మన పార్లమెంటు పరిధిలో 9 మంది ఉపాధ్యక్షుల్ని, 9 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీని, 9 మంది అధికార ప్రతినిధుల్ని, 9 మంది సెక్రటరీని, 36 మందిని ఇస్తాం. అదేవిధంగా ఐటీడీపీ నుంచి కానీ మీడియా కోఆర్డినేటరు, ఆఫీస్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్తో కలిపి 40 మందిని మళ్ళా కొత్తగా బాడీ ఇవ్వడం జరిగింది. మరి 40 మంది బాడీతో ఖచ్చితంగా 42 మంది మా ఇద్దరితో 42 మంది కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడా కూడా మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజే మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పదవుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరినీ కూడా గుర్తించి ఒకరిగా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా స్థానాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వన మళ్ళా పార్టీ నుంచి కూడా ఈరోజు నిన్న 1000 మంది ప్రకటించారండి. 1004 మంది ప్రకటించినట్టు ఉంటుంది. ఏంటంటే కొత్తగా ఒక యువతరాన్ని కూడా ప్రోత్సహించారు. తప్పకుండా ఈ ఏదైతే పార్టీకి నమ్మకం మా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేసి మేము పార్టీ విషయంలో ఏ ఒక్కరితో కూడా కాంట్రవర్సీ లేకుండా సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ పరిధిలో 3 జనసేన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు.
తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి అందరినీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా మాకు ఒక టీం ఇచ్చారు, మంచి టీం ఇచ్చారు. ఆ టీంతో సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి నియోజకవర్గం కూడా ఖచ్చితంగా వెళ్ళి తిరిగి మేము కార్యక్రమాలు కూడా చేసి పార్టీ తాలూకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నా కూడా అక్కడే సెటరేట్ చేసి ఆ పెద్దల సమక్షంలోనే పార్టీలో ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మరి స్థానిక ఎన్నికలు కూడా వెంటబడి కార్యక్రమం కూడా చేస్తాం. త్వరలోనే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుందండి. ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత నుంచి కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మన అనకాపల్లి పార్లమెంట్లో కూడా 2 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగిందండి. ఆ 2 ఎకరాల స్థలంలో కూడా అతి త్వరలోనే నారా లోకేష్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి త్వరలోనే ఈ 2026లోనే ఆఫీసు కూడా అక్కడికి కన్స్ట్రక్షన్ చేసి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. తప్పకుండా మా పెద్దల సహాయ సహకారంతో ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూడా మా అనకాపల్లి పార్లమెంట్ ఆఫీసుని కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకొని మరి ఒక పార్టీని ఎప్పుడు కూడా అనకాపల్లి పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్రహ్మాండ తెలుగుదేశం పంచుకోవటం అన్న దీంట్లో తయారు చేస్తానని తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మళ్ళీ మాకు నమ్మకం ఉంచి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పల్లా శ్రీనివాసరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎమ్మెల్సీతో సైతంగా లీడర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు చెప్పినందుకు, అలాగే మన జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారి పేరు చెప్పినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చినటువంటి పదవి ఇంకా బాధ్యత పెంచి పనిచేయడానికి నాకు ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.